చూస్తున్నాము అమెరికాలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. షట్ డౌన్ ప్రకటించింది ప్రెసిడెంట్ ట్రంప్ గవర్నమెంట్. ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. పెద్దల సభ సెనెట్లో ఫండింగ్ బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో నిరవధిక బంద్ను కొనసాగిస్తున్నారు. సెనెట్ నిర్ణయంతో అమెరికాలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడబోతుంది. అమెరికా వ్యాప్తంగా పౌర సేవలు నిలిచిపోనున్నాయి. హెల్త్ అండ్ ఎమర్జెన్సీ సేవలపై ప్రభావం చూపించే అవకాశం పడుతుంది. మూతపడుతున్నటువంటి నేషనల్ పార్కులు, మ్యూజియంస్ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. 7 ఏళ్ల తర్వాత అమెరికా షట్ డౌన్ పరిస్థితులను మరొకసారి ఎదుర్కొంటుంది. అయితే షట్ డౌన్ అనేది అమెరికాకి కొత్త ఏం కాదు. గతంలో కూడా ఈ షట్ డౌన్ని మనం చూసాం. బిల్ క్లింటన్ ఉన్నప్పుడు, ఒబామా ఉన్నప్పుడు, రొనాల్డ్ రోస్ ఉన్నప్పుడు గతంలో కూడా షట్ డౌన్ పరిస్థితులు చూసినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం సుదీర్ఘమైనటువంటి షట్ డౌన్ పరిస్థితులు మనం చూస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఇంత లాంగ్ షట్ డౌన్ అనేది అమెరికా చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అంటూ తెలుస్తోంది. అయితే 35 రోజుల పాటు గతంలో 2018లో ఇప్పటి వరకు రికార్డ్ అయిన దాని ప్రకారం 2018లో 35 రోజుల పాటు ట్రంప్ ఉన్నప్పుడే ఇది లాంగ్ టర్మ్ షట్ డౌన్గా గుర్తించారు. ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతకుముందు బిల్ క్లింటన్ ఉన్నప్పుడు 21 రోజుల పాటు షట్ డౌన్ జరిగింది. ఒబామా ఉన్నప్పుడు 16 రోజుల పాటు షట్ డౌన్ జరిగింది 2013లో. ఆ తర్వాత అంతకుముందు ఇంకా రొనాల్డ్ రోగన్ ఉన్న సమయంలో రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి ఆయన ప్రెసిడెంటే. అప్పుడు కూడా 1980లో 2 సార్లు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పుడు మొత్తం ఆ 2 సార్ల కాల పరిమితిలో ఆయన అధ్యక్షుడిగా పనిచేసినటువంటి 2 సార్లలో 8 సార్లు షట్ డౌన్ను ప్రకటించారు. షట్ డౌన్ అవడానికి సింపుల్ రీజన్ ట్రంప్ ప్రతిపాదించినటువంటి ఈ బిల్లుల్ని అక్కడి కాంగ్రెస్ ఆమోదం తెలపకపోవడమే అనేది క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో నాన్ ఎసెన్షియల్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఏవైతే ఏజెన్సీస్ ఉన్నాయో ప్రభుత్వం కింద పనిచేసే ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ పరిస్థితిని అమెరికాలో క్రియేట్ చేస్తుంది అంటున్నారు. వరుసగా ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అట్ ది సేమ్ టైం చాలా భారీగా పెరిగిపోవడం, బడ్జెట్ చాలా ఎక్కువగా అవడం కూడా చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ దీనికి ఆమోదం తెలపలేదు. ఈ నేపథ్యం డెమోక్రాట్స్ ఎక్కడా కూడా మద్దతు తెలపని పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎసెన్షియల్ సర్వీసెస్కి మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. కానీ ట్రంప్ చాలా ఎక్కువ బడ్జెట్ని తీసుకొస్తున్నారన్న ఆలోచనలో వీళ్ళందరూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ కారణంతోనే వాళ్ళు ఎవరు కూడా మద్దతు తెలపకపోవడంతో ఆ బిల్స్ 2 పాస్ అవ్వలేదు. 2 కీలకమైనటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి బిల్స్ పూర్తిగా కాంగ్రెస్ దగ్గర పాస్ అవ్వని నేపథ్యంలో ఇక ఏజెన్సీస్ నడపలేరు. ఏవైతే వర్క్స్ నడుస్తున్నాయో గవర్నమెంట్కి అనుసంధానంగా నడిచేటువంటి ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్లో కొన్ని ఏజెన్సీస్కి సంబంధించి కూడా వర్క్స్ నడిచే పరిస్థితి లేదు. అంటే దీంట్లో అన్ని ఏజెన్సీస్ కవర్ అవుతాయి. ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి సర్వీసులు మాత్రం అవసరమైన మోతాదులో, అంటే హెల్త్కి సంబంధించి లేదంటే రక్షణకు సంబంధించి అవసరమైనటువంటి పరిధిలో మాత్రమే నడుస్తాయి. ఎక్సెసివ్ ఏవైతే ఉన్నాయో అంటే అత్యవసరమైనవి కానటువంటి సర్వీసులు చేసే వాళ్ళందరినీ కూడా సెలవుల్లో ఉంచేస్తారు. అలాగే ల్యాండ్స్కి సంబంధించి కానీ ఇతరత్ర సర్వీసులకు సంబంధించి అంటే పౌర హక్కులకు సంబంధించి ఇలా అన్నిటికి సంబంధించి మిగతా ఏ వర్క్స్ కూడా నడిచే పరిస్థితి కనిపించడం లేదు. వీళ్ళందరినీ కూడా షట్ డౌన్ తర్వాత మాత్రమే మళ్ళీ వర్క్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో మరొకసారి షట్ డౌన్ పరిణామాలు మనం చూస్తున్నాం. అమెరికాకి షట్ డౌన్ అనేది కొత్త కాకపోయినప్పటికీ కూడా ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఈ షట్ డౌన్ అనేది చాలా కీలకమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తోంది. కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. నా కొలీగ్ సచిన్తో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి ఈ అంశానికి సంబంధించి ట్రంప్ ఏమన్నారో విని ఆ తర్వాత మనం సచిన్తో మాట్లాడబోతున్నాం. ఒకసారి ట్రంప్ బయట చూద్దాం. The Democrats want to shut it down, so when you shut it down, you have to do layoffs. So we'd be laying off a lot of people that are going to be very affected, and the Democrats, they're going to be Democrats. As you know, this country, no country can afford to pay for illegal immigration, health care for everybody that comes into the country, and that's what they're insisting. And obviously I have an obligation to not accept that. That would affect everybody. You know, when I see what we're doing with AI and all the plants that are opening up in the country, $17 trillion is coming. And if you compare that to Biden had in 4 years less than $1 trillion. We have 17 trillion, more than that. I think it's going to be much more than that, David. By the end of this year, I think it's going to be far over that. It's a record. It's already a record in 8 months. It's a record by a lot. And so we're doing well as a country. So the last thing we want to do is shut it down. But
A lot of good can come down from shutdowns. We can get rid of a lot of things that we didn't want, and they'd be Democrat things, but they want open borders. They want men playing in women's sports. They want transgender for everybody. They never stop. They don't learn. We won an election in a landslide. They just don't learn. So we have no choice. I have to do that for the country. The Democrats want to shut it down. So when you shut it down, you have to do layoffs. So we'd be laying off a lot of people that are going to be very affected. And the Democrats, they're going to be Democrats. As you know, this country, no country can afford to pay for illegal immigration, health care for everyone. We want to keep this government open. It is not good for the American people to have the government shut down for any period of time. We will manage it appropriately, but it is something that can all be avoided. It can all be avoided by accepting a reasonable position, which is what the House has passed and what sits at the Senate desk, which is to continue to fund the government with a short-term continuing resolution. It has never been a viewpoint that $1.5 trillion is a reasonable amount of spending to be included on a short-term. Is not an nays or 45. The 60-vote threshold having not been achieved, the bill upon reconsideration is not passed. The nays are 45. The 60-vote threshold having not been received. సో క్లియర్గా మనం చూస్తున్నాం పరిస్థితి ఎలా ఉంది అనేది. అట్ ది సేమ్ టైం ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు ట్రంప్ రాజీనామా చేయాల్సిందేనా అంటూ ఆర్టీవీ ఒక ప్రశ్న అడిగితే దానికి 97% మంది ఎస్ అంటూ సమాధానం చెప్తున్నారు. అంటే 97% మంది ట్రంప్ రాజీనామా చేయాల్సిందే, అప్పుడే ఈ పరిస్థితులన్నీ మళ్ళీ చక్కబడతాయి అంటున్నారు. అలాగే డెమోక్రాట్స్ వ్యూ డిఫరెంట్గా ఉంది ఈ విషయంలో. ట్రంప్ చాలా అనవసరమైన, ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతూ కూడా చెప్తున్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో కానీ లేదంటే మిగతా విషయాల్లో మేము ఖర్చు పెడతామంటే వాళ్ళకేంటి సమస్య, అమెరికా కోసమే కదా మేము చేసేది అనేది రిపబ్లికన్స్ చెప్తున్నటువంటి మాట. కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కానీ లేదంటే ఏ విషయాల్లో ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయంలో ఖచ్చితంగా ట్రంప్ చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కొన్ని విషయాల్లో అనేది డెమోక్రాట్స్ చెప్తున్నటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం అక్టోబర్ 30 లోపు మొత్తం 12 బిల్లులు ఆమోదం పొందుతాయి కాంగ్రెస్లో. కానీ ఈసారి ఆ బిల్లు ఆమోదం పొందకపోవడం, ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించిన 2 కీలక బిల్లులు ఆమోదం పొందకపోవడంతో ఇక్కడ అసలు సమస్య వచ్చి పడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు, డెమోక్రాట్స్ ఆర్ నాట్ సపోర్టింగ్ అస్ అంటూ చెప్తున్నటువంటి మాట మనం వింటున్నాం. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అండ్ అట్ ది సేమ్ టైం ఇది కేవలం కాంగ్రెస్లో ఉన్నటువంటి పరిస్థితిగానే మనం చూడలేం. బయట ప్రజల్లో సైతం ట్రంప్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఇక్కడ కొంత రిజంబ్లెన్స్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోవడం కానీ, బడ్జెట్ చాలా భారీగా పెరిగిపోవడం, ప్రైవేట్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా పెరిగిపోవడం, అంటే ప్రభుత్వ సంస్థలకు అనుబంధంగా పనిచేసేటువంటి ఏజెన్సీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ అవడం. మొదట్లో మనం చూసాం ఎంత పెద్ద గందరగోళం జరిగిందో ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ ఓవరాల్గా వీటన్నిటి ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా ఈ నిర్ణయం మీద ఉంది అనేది డెమోక్రాట్లు చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. సచిన్ జాయిన్ అవుతున్నారు, సచిన్తో మాట్లాడదాం. సచిన్, సో ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే ఎలా చూడవచ్చు, అంటే ఈ షట్ డౌన్ పరిస్థితుల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో నందు, ఇది ఇప్పుడే కాదు, అమెరికాకు ఇప్పుడు మరి ముఖ్యంగా ట్రంప్ హయాంలోనే కాదు, గతంలో కూడా, అంటే ఇటు బరాక్ ఒబామా కావచ్చు, 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 టైం కూడా షెడ్యూల్ ప్రకటించిన సందర్భం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ట్రంప్ సర్కార్ ఫస్ట్ టర్మ్ లో కూడా ట్రంప్ సర్కార్ సంబంధించి అప్పుడు షెడ్యూల్ ప్రకటించడం ఇది ఒక విధంగా చెప్పాలంటే మొత్తంగా 3వసారి ఇది. తన ఫస్ట్ టర్మ్ లోనే 2 సార్లు ట్రంప్ సర్కార్ షెడ్యూల్ ప్రకటించింది. సో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ఈ నిధుల బిల్లుకు సంబంధించి సెనెట్ లో ఆమోదం దక్కలేదు. సో మన దగ్గర మనకి పార్లమెంట్ లో లోక్సభ, రాజ్యసభ లాగా వాళ్ళకి కూడా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అలాగే సెనెట్ 2 ఉంటాయి. సో వీటికి సంబంధించి అంటే దాన్ని కాంగ్రెస్ అంటారు వాళ్ళు. ఆ కాంగ్రెస్ లో వాటికి ఆమోదం దక్కట్లేదు అనే ఒక మాట ఇక్కడ ప్రస్తుతం వినిపిస్తున్న సందర్భం. అంటే రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన నిధులు సెనెట్ లో ఆమోదం దక్కలేదు అనేది. సో డెడ్ లైన్ కూడా ముగిసిపోయింది. దీంతో వైట్ హౌస్ దీన్ని షట్ డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. అమెరికాలో ఈ మూసివేతలు అనేది ఈ మధ్య కాలంలో అయితే మాత్రం ఒక ఏమంటారు సర్వసాధారణం అయిపోయి అనుకోవాలి ఇక్కడ నందు. దాంతో పాటు డొనాల్డ్ ట్రంప్ పాలనకు సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కాస్త ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఓసారి అత్యధికంగా 35 రోజుల పాటు షట్ డౌన్ కూడా విధించిన సందర్భం. ఇది 2018లో జరిగింది. ఇది అమెరికా చరిత్రలోనే ఒక విధంగా చెప్పాలంటే సుదీర్ఘమైంది. ఇది ట్రంప్ సర్కార్ కన్నా ముందు బిల్ క్లింటన్ ప్రభుత్వం కూడా షట్ డౌన్ రికార్డు ఉంది. బిల్ క్లింటన్ దేశ అధ్యక్షుడిగా ఉన్న టైంలో
1995లో ఆ టైంలో ప్రభుత్వాన్ని ఏకంగా 21 రోజుల పాటు మూసేసిన సందర్భం. ఇక క్లింటన్ ఫస్ట్ టైం లో హౌస్ తో పాటు సెనేట్ లో కూడా రిపబ్లికన్ ఆధిపత్యం అప్పుడు ప్రదర్శించిన సందర్భం ఉంది. అంటే భారీ బడ్జెట్ ను పాస్ చేయాలని భావించినప్పటికీ కూడా మెడికేర్ ఖర్చులను తగ్గిస్తూ ఇతర అంశాలకు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారని కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఆ టైంలో క్లింటన్ సర్కార్ కూడా కాస్త ఇష్యూస్ ని ఫేస్ చేస్తుంది. ఇక బరాక్ ఒబామా కావచ్చు, బరాక్ ఒబామా 2013లో 16 రోజుల పాటు షట్ డౌన్ ప్రకటించారు. హెల్త్ కేర్ బిల్ ను వ్యతిరేకించింది అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ. ఆ తర్వాత రొనాల్డ్ రీగన్ కి సంబంధించి కూడా షట్ డౌన్ ప్రకటించాడు. ఆయన రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు. ఆ టైంలో దేశ అధ్యక్షుడిగా ఉన్న టైంలో అమెరికా షట్ డౌన్ ప్రకటించింది 1980 సందర్భంలో. అంటే అమెరికాకి ఇదేం కొత్త కాదు. బట్ ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే దీని నుంచి ఎలా బయటపడుతుంది అనేది. ఎందుకంటే అందరి తీరు వేరు, ట్రంప్ తీరు వేరు. ఇది ప్రస్తుతం మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరి ఇటువంటి ట్రంప్ తీరును ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్తాయి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతుంది అని చెప్పుకోవాలి. సో ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే సెనెట్ కి సంబంధించి సెప్టెంబర్ 29 వరకు, అలాగే హౌస్ అక్టోబర్ 7 వరకు కూడా లీవ్ లో ఉన్నాయి. సో ఈ టైంలో నిధుల బిల్లు ఆమోదం పొందకపోవడం షట్ డౌన్ ఈ ముప్పును పెంచేస్తుందని చెప్పాలి. అయితే రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఈ షట్ డౌన్ కనుక జరిగితే అనేక రకాలైన తీవ్ర ప్రభావాలు ఉంటాయి. ఏది అమెరికాకు సంబంధించి ఎలా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా అక్కడ. సో వేలాది మంది కావచ్చు, పోనీ వేలలోనే ఉండొచ్చు, లక్షల్లో అంతగా ఉండే అవకాశం అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం వాళ్ళు తాత్కాలిక టెంపరీ లీవ్స్ మీద వాళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ రెండు విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దాంతో ఒకటి, ఇక్కడ టెంపరీ ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ టెంపరీ లీవ్స్ మీద వెళ్ళిపోతారు కదా, అంటే వెళ్ళిపోవడం వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోతున్నారా, పంపిస్తున్నారా, ఇది విషయం పక్కన పెడితే వాళ్ళకి ₹1 కూడా రాదు. అంటే ఒక జీతం అంత వాళ్ళకి ₹1 కూడా రాదు ఇక్కడ. కానీ ఇదే చట్టసభ సభ్యులకు మాత్రం డబ్బులు వస్తాయి. అది ఎలా అనేది నేను తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఈ ప్రభావాల గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ నేషనల్ పార్కులు కావచ్చు, మ్యూజియంలు కావచ్చు, వాటిని మూసేస్తారు. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫీసెస్ వాళ్ళు అందించే సర్వీసెస్ కావచ్చు, లేకపోతే వీసా, పాస్పోర్ట్ ఆఫీసెస్ ఉంటాయి ఇక్కడ, వీటి మీద కూడా వాటి ఇంపాక్ట్ ఉంటుంది. దీంతో పాటు షట్ డౌన్ వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ ఫినాన్షియల్ పవర్ ఉంటుంది కదా, లేకపోతే ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంటుంది కదా, అది కాస్త మందగించే అవకాశం ఉంటుంది, మందగించే ప్రమాదం కూడా ఉంటుంది. ఎలా అంటే అక్కడ బిజినెస్ కావచ్చు, స్టాక్ మార్కెట్ల మీద ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపించవచ్చు అనేది వినిపిస్తున్న మాట. అసలు ఈ షట్ డౌన్ అంటే ఏంటి అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. షట్ డౌన్ అంటే ఏం లేదు, అమెరికా ప్రభుత్వంలో వాళ్ళు నిర్వహించే కార్యకలాపాలు ఉంటాయి కదా, ఆ కార్యకలాపాలకి సర్టెన్ అమౌంట్ నిధులు కనుక అందుబాటులో లేవనుకున్నప్పుడు అప్పుడు వచ్చే, ఒక విధంగా చెప్పంటే అత్యయిక పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, బట్ ఒక కైండ్ ఆఫ్ అటువంటి పరిస్థితి మాట. సో ఈ నేపథ్యంలో ప్రతి ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లో, అంటే అక్టోబర్ 1 కన్నా ముందు అమెరికన్ కాంగ్రెస్ బడ్జెట్ ని ఆమోదించాలి. కాంగ్రెస్ అంటే వాళ్ళ సెనేట్ అలాగే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళు ఈ బడ్జెట్ ని ఆమోదించాలి. ఒకవేళ బడ్జెట్ ఆమోదం పొందకపోయినా, లేకపోతే టెంపరీగా నిధుల బిల్లు కూడా ఒకవేళ ఆమోదం లభించకపోయినా, నిధులు లేని కారణంగా, నిధుల లేమి అంటూ ఉంటాం కదా, అంటే నిధుల కొరత కారణంగా అనేక ప్రభుత్వాల ఏజెన్సీలు కావచ్చు, లేకపోతే సర్వీసెస్ కావచ్చు, వాటిని ఏంటంటే టెంపరీగా క్లోజ్ చేసేస్తారు. దీనివల్ల ఒక కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అంటే ఎమర్జెన్సీ అంటే ఒక మెడికల్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇలా కొన్ని రంగాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి మాత్రమే అవి అందుబాటులో ఉంటాయి. మిగిలినవన్నీ కూడా పూర్తిగా ఇక అందుబాటులో ఉన్న పరిస్థితి. అంటే ఒక ఎమర్జెన్సీ ఇక తప్పదు అన్న వస్తువులు, అంటే తప్పదు అన్న సర్వీసెస్ తప్ప మిగతావన్నీ క్లోజ్ లో ఉంటాయని చెప్పాలి. అయితే వీటి పరిష్కార మార్గాలు ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుంటే, సెనేట్ కావచ్చు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళు వెంటనే సమావేశమై నిధుల బిల్లును ఆమోదించాలి అనేది ఒక వినిపించే మార్గం. దీంతో పాటు రాజకీయ వర్గాలు, అంటే పొలిటికల్ గా మనం చూస్తూ ఉంటాం కదా, ఎందుకు జరుగుతోంది అసలు ట్రంప్, అంటే రిపబ్లికన్లకు అలాగే డెమోక్రాట్లకు మధ్య ఉన్న ఆ బిల్లుకు సంబంధిత ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సెలవుల ప్రక్రియను ఆలస్యం చేసే అవకాశం ఉంది కాబట్టి ఇంపాక్ట్ చూపించుకుంటా త్వరగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పొలిటికల్ సినారియోస్ లో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరదు అనేది చాలా క్లియర్ కట్ గా వినిపిస్తోంది. ఒకవేళ కుదిరితే కనుక షట్ డౌన్ ముప్పు అనేది త్వరగా దీని నుంచి బయటపడడం సాధ్యం అవుతుంది. సో ఇది బహుశా చరిత్రలో ఇంకొక సుదీర్ఘమైన షట్ డౌన్ గా వెళ్ళిపోయినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే బహిరంగంగానే ఇక్కడ రిపబ్లికన్ల మీద డెమోక్రాట్లు ఒక విధంగా చెప్పాలంటే నిప్పులు చెరుగుతున్న సందర్భం ఉంది. కాబట్టి ఇది అంత వేగంగా కొలుపుకొచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే కనుక ఇది పార్టీల మధ్య విభేదం కన్నా
ట్రంప్ మీద ఒక పర్సన్ మీద, ఎందుకంటే గతంలో కూడా చూసాం రిపబ్లికన్లు అలాగే డెమోక్రాట్లకు మధ్య విభేదాలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక వేదిక మీదకి వచ్చి లేకపోతే ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడిన సందర్భాలు గతంలో కోకొల్లలేనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా అంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కాస్త కష్టంగానే చెప్పుకోవాలి. బట్ మీకు ఇందాక నేను అన్నాను, ఒకవేళ ఇటువంటి సినారియోస్ లో అంటే ఇటువంటి పరిస్థితుల్లో కనుక అంటే ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వరు, కానీ చట్టసభ సభ్యులకు అంటే అక్కడ ఉండే వాళ్ళ మనం ఏమంటాం అక్కడ ఉండే రాజకీయ నేతలు కావచ్చు లేకపోతే ఎలక్టెడ్ మెంబర్స్ వాళ్ళకి మాత్రం జీతాలు ఇస్తారట. ఎలా అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాను నందు. ఎందుకంటే ఇక్కడ అమెరికా సర్కారు క్లోజ్ అయిపోతుంది. మరి ముఖ్యంగా రిప్రజెంటేటివ్స్ వాళ్ళకి మాత్రం డబ్బులు ఆగవు. ఎలా ఆగవు అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అక్కడ ఫండింగ్ సంబంధించి బిల్లుకు ఆమోదం దక్కకపోవడంతో ఇవాళ షట్డౌన్ ప్రకటించింది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు అందకపోయినా వీళ్లకు మాత్రం డబ్బులు ఎలా వస్తుందనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఫెడరల్ ట్రెజరీ నుంచి కాకుండా మరో ఫండ్ నుంచి ఈ చట్టసభ ప్రతినిధులకు డబ్బులు అంటే పే చెక్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నందు. అంటే చట్టసభ ప్రతినిధులకు అమెరికా రాజ్యాంగం ఆ ప్రొటెక్షన్ ఇచ్చింది. ఆర్టికల్ 1 అలాగే ఆర్టికల్ 1 సెక్షన్ 6 ప్రకారం సెనేటర్స్ లేకపోతే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే కాంగ్రెస్ కు సంబంధించి వీటి చట్టాల ప్రకారం వాళ్ళ పరిహారం అందుకుంటుంటారు. అంటే ఈ డబ్బులు అందుతూ ఉంటాయి. షట్ డౌన్ కనుక కొనసాగింది అనుకో, అంటే షట్ డౌన్ కి సంబంధించి కొందరు చట్టసభ ప్రతినిధులు జీతం ఇవ్వడానికి మరికొంతమంది ప్రతినిధులు వ్యతిరేకిస్తున్న సందర్భం కూడా ఉంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే తాత్కాలిక సెలవుల్లో వెళ్లే వారి ఖర్చు సుమారు $400 మిలియన్ ఉంటుందని చెప్పి అంచనా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఇలా వీళ్ళు పని చేయకపోయినా డబ్బులు ఇచ్చే సందర్భం ఇక్కడ కనిపిస్తోంది. దాదాపుగా ఇది అమెరికా ఎకానమీ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ట్రంప్ అనేవాడు ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఇది కనుక పెరిగి పెద్దదై తిరిగి చాపంత అయితే కనుక ట్రంప్ సీటుకే ఎసరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా ఇది రిపబ్లికన్ పార్టీ మీద కూడా పెద్దగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రంప్ దీన్ని ఇంకా పెద్దగా అంత సీరియస్ గా తీసుకోకుండా త్వరగా కొలికి తీసుకొస్తారని చెప్పి ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతోంది. సో చూడాలి ఇక్కడ డెమోక్రాట్లు మరి ఇక్కడ ఒప్పుకుంటారా, డెమోక్రాట్లు తిరిగి అని ట్రంప్ మాట వింటారా, లేకపోతే రిపబ్లికన్ల మాటను డెమోక్రాట్లు వింటారా, డెమోక్రాట్ల మాటకు ఇటు రిపబ్లికన్లు తలంచుతారా, ఇద్దరు కలిసి ఒక ఏకీకృత విధానం అంటూ ఉంటాం కదా, అలాంటిది ఏదైనా తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కారం తీసుకువెళ్తారనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికర ప్రశ్న అని చెప్పుకోవాలి నందు. ఓకే రైట్. థ్యాంక్ యూ సచిన్. మొత్తం మీద లా మేకర్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మస్ట్ అగ్రీ ఫైనల్గా ఇక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయి.